నో స్మోకింగ్. వాట్ ద హెక్ సామ్? సిగరెట్ రేట్ ఎంతో తెలుసా? ఎందుకు పడేసావు? నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. దీనికి తప్పకుండా చార్జ్ చేస్తాను. నువ్వు నోర్మై. అందుకే నా ఇంట్లోకి ఎవరు రావడం ఇష్టం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు. జరుగు జరుగు. ఇది కూడా ఒక నియమం. ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే, జరపటానికి వీల్లేదు. ఈ ధూమపానాలు, ధూపాలు, దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు. నాది చాలా సున్నితమైన ముక్కు. ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు. నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి. చిల్ సాంబు గారు, నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా. అండ్ నేను ఎలాగో పర్ఫ్యూమ్స్ డియోడ్రెంట్స్ వాడను. క్యూ అబ్సర్దో, నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి? అది నా న్యాచురల్ ఫ్రేగ్రెన్స్. బొంగేం కాదు. సరే నమ్మొద్దు. అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి? కాల్ది. వీడు అది నా ఓసిడి. నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటి సాంబు గారు, యు నో యు రియల్లీ ఫనీ రైట్? యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్. నీతో అలాగో ఎవరు ఉండలేరు. నాకు ఇలాగే ఉండాలి, ఉంటున్నాను. నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. అవంతిక, అవంతిక, Olá. Oi, menina. Bom dia. Bom dia. Bom dia. చెప్పు, ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక. క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను. నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం. షెఫ్ ఏం కావాలంటే చేసి పెడతాడు. చూద్దాం, సాయంత్రం నా మూడ్ బట్టి. దీనికి బిల్ కట్టే. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా. నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజూ సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం. త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. రా. వావ్. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత నువ్వు తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా? మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? Cheers. Cheers. ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రైతి. ఓ అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్లో పుట్టాను. 7 ఏళ్లప్పుడు అమ్మ నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 1 సంవత్సరం తర్వాత అమ్మాయి ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. ఒక 1.5 years బ్యాక్
తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమైరా నా చెల్లి, నా ప్రాణం. మై బేబీస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమైరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు. అమైరా ఒక్కతే నాతో టచ్లో ఉంది, కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. ఓ 3 years తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు. ఇప్పుడు ఆ హక్కు నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్ళే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా. హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు, నా ఫోన్ ఇస్తాను. షో. ఆ బేబీ నేనే. ఎవరి నంబర్ ఇది? ఇది నా రూమ్మేట్ నంబర్. ఇది కూడా సేవ్ చేసుకో. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నంబర్కి కాల్ చేయి. రూమ్మేటా? చెప్పాను కదా, సాంబశివరావు అని, ఒకరితో టెంపరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. ఓ దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. హా చెప్పు చెప్పు. హా హా యా దట్ హాట్ ఓల్డర్ మ్యాన్. నీ పక్కనే ఉన్నాడా? చెప్పు. సిగ్గుపడతావేంటక్క? ఒకసారి ఫోన్ ఇవ్వు. హా ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యూ, తర్వాత మాట్లాడతాను. బాయ్. హాట్ ఓల్డ్ మ్యాన్. సో సారీ. ఇది పట్టుకో, నేను ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా. వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాట్ నీకు తెలుసు, కానీ ఎంత కూల్లో నీకు తెలియదు కదా. Oh shit. Pasta. నైస్ బైసెప్స్. ఆ మాత్రం ఉండాలిగా. నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి. ఎందుకు ఆపావు? చెయ్యి, ప్రాపర్గా చెయ్యి. 1 కమాన్ 100. ఓకే సాంబు, సరే చెప్పు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను. రిమోట్ ఇవ్వు. మొదటి గురి నా చెల్లి శ్వేత. నాకేం తెలుసు? ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ ఇంట్లో డైపర్ల గురించి తప్ప పేపర్ల గురించి నాకేం తెలుస్తుంది? ఒక్క పని సరిగ్గా అరే చేయరు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడితే ఎలా? ఛ, ఇక్కడ పెట్టారు. మీరు అసలు ఏ పని చేయరా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఏం చేస్తాం,
మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు ఫారెన్ వెళ్తున్నాం అనుకుని పొంగిపోయాం. ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పనేం లేదని. ఎలాగో ఇంట్లో ప్యాంట్ వేసుకునేది ఈమెనే కదా. ఇలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అంతే. లైఫ్ని నరకం చేసుకునే ముందు కొంచెం ఆలోచించాలి. మన రెండో గురి సంగీత. బాగుంది నాన్న. అమ్మా ఏంటమ్మా నాకు ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదమ్మా. లేదు నాన్న, స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ వేసుకో. ఏ అవంతిక, బాగుంది కదా? ఛీ, ఏంటి హెయిర్ స్టైల్? చూడక్క నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు, కానీ అమ్మేమో ఒప్పుకోవడం లేదు. కాదు తల్లి, మీ అమ్మకేం తెలుసు? మీ అమ్మ మాట విన్నావనుకో, ఇదిగో ఇలా ఉంటావు. పర్లేదా? వద్దు. సో ఇంకా నా మాటే వినాలి. సరే అక్క. అర్థమైందా? కట్ చేసేద్దామా? అవునా? అవంతిక మిమ్మల్ని అంత మాట అందా? మన గురించి ఏమనుకుంటుంటాను? అసలు తిప్పులాడికి ఎంత పొగరు? దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు. నోర్మోయిరా, అధిక ప్రసంగం చేయకు. నేనా అది చేసేది? తను బాధలో ఉందిరా. తను బాధలో లేదు సంగీత, నేను బాధలో ఉన్నాను. మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను. నా వల్ల కాదు. నీ బొందరా రే. ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు శామ్, అమ్మ కోసం. ఎంత మంచి మనసురా. ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు. ఎవరూ క్షమించరు. అరే నాన్న, నీకు షట్టర్లు మూసి దుకాణం సర్దేసి వయసు వచ్చింది. ఓ, మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్న. చెప్పేది విను. స్వర్ణ, నెక్స్ట్ నీకు ఉందిలే. మొదటి ముక్క అవంతికాకే. హ్యాపీ బర్త్డే.